నక్షత్రం 1, 2 పాదాలు మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఇది కన్యారాశి వారి యొక్క ఫలితం. ఈ కన్యారాశి వారిని చూసినట్టయితే విశేషంగా ఫలితాలు ఇచ్చేటువంటి గురువు అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తున్నాడు కన్యారాశి వారికి. ఆత్మవిశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని పెంచుతున్నాడు. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ చేయడాన్ని, పదోన్నతిని, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరించడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢమవుతుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచారం సమయంలో అనగా మే నుండి కూడా వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ముందు చూపు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి కూడా ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా నిపుణులకు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారాలు సంవత్సరం పొడుగునా కూడా అధిక ఆదాయం వస్తుంది. కన్యారాశి వారికి విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత, వ్యవసాయదారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో కూడా ప్రతిబద్ధంగా ఉన్న సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా పరిష్కారం ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారిది కూడా, కన్యారాశి రేవంత్ రెడ్డి గారిది కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది పంచాంగం ప్రకారం. ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. గణపతి, దుర్గా ఆరాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. రాశులలో 7వ రాశి తులారాశి. తులారాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్లయితే 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాల వారు కూడా తులారాశిలో ఉంటారు. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి వారికి రాహుకేతులు వరుసగా మే 18 నుంచి కూడా 5, 11 స్థానం సంవత్సరం అంతా కూడా లోహమూర్తులుగా ఉంటారు. తద్వారా సామాన్యమైనటువంటి ఫలితం ఉంటుంది తులారాశి వారికి. వీరికి కలిగేటువంటి సానుకూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆత్మవిశ్వాసము, సహనము కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చు, ఉద్యోగం చేసే వారికి కృషికి తగిన గౌరవం ఉంటుంది. తులా